వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. మీ వలన ఎంతోమంది యూట్యూబర్లుగా మారారు. నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నాకు కూడా మీ సపోర్ట్ కావాలి. నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలని మనసారా విన్నవించుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చగా మారింది. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రజలకు అంత ఆసక్తి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కూటమి నాయకులే కాబట్టి వారు ఏదైనా మాట్లాడుకుంటారు, వారి ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకుంటారు. కాబట్టి పెద్దగా ప్రజలు కూడా అసెంబ్లీ సమావేశాలు చూడలేదు, దానిపైన ఆసక్తి కూడా కనపరచలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళుతున్నాడు అని తెలియగానే అసెంబ్లీలో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, కూటమి నాయకులు ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ ప్రజల్లో ఇప్పుడు జరుగుతుంది. స్వయంగా టీవీలో అసెంబ్లీ సమావేశాలు తిలకించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారు. అయితే గతంలో ఆయన నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను, ఏం చేసుకుంటారో చేసుకోమను అన్నారు మీడియా ద్వారా. ఎందుకంటే అంతకుముందు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఆయనపై వేటు తప్పదనే వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అదే కాకుండా చాలామంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి, ప్రజల తరపున ప్రశ్నించాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పింది, కానీ ముఖ్యమైన పథకాలు ఇంతవరకు అమలు చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా, అసెంబ్లీకి వెళ్ళి ఆయన ప్రశ్నించాల్సిన అవసరం లేదా అంటూ ప్రజలు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎన్ని వచ్చాయి అని కాదు, మీరెందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మేము గెలిపించాము, మీరు 11 మందే ఉండొచ్చు, అయినా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళితే కూటమి నాయకులు అవహేళనగా లేదా కించపరిచేలా అసభ్యకరంగా ఏదైనా మాట్లాడితే తరువాత మీరు అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేసినా కానీ దానికి ఒక విలువ ఉంటుంది, ప్రజలు కూడా గమనించే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉంటే ఇది బాధ్యతారాహిత్యం అవుతుందని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడంతో ఎట్టికేలకు ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఆయనపై కొన్ని విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆయన వ్యాఖ్యలు చేయడం వల్ల ఎక్కడ అనర్హత వేటు పడుతుందోననే భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఒకవేళ ఆయనపై అనర్హత వేటు పడితే పులివెందల్లో మళ్ళీ ఉప ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే భయంతోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని కూటమి నాయకులు చెప్తున్నారు. ఆ ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, లేదు మేము ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్తున్నాము, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారో అనేది వైసీపీ నాయకులు చెప్పేది ఒక విధంగా ఉంది, కూటమి నాయకులు చెప్పేది ఒక విధంగా ఉంది. అయితే మరో చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా. దానికి అనుగుణంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత రిజిస్టర్లో సంతకం పెట్టి బయటకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు భావించాల్సిందే. ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. అయితే జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అసెంబ్లీ సమావేశాలకు
హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఏం జరగబోతుంది, సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డిని కూటమి నాయకులు ఎలా అవహేళన చేయబోతున్నారు, ఎలా ప్రశ్నించబోతున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించబోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారా లేదా, ఇలాంటి చర్చలు ఇప్పుడు ప్రజల్లో మొదలైనాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాడు అని తెలియగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రజల్లో ఒక ఆసక్తి మాత్రం నెలకొంది. ఖచ్చితంగా సమావేశాలు తిలకించాలనే ఉద్దేశంలో ప్రజలున్నారు.